మనకి ఆయుష్ని ఇచ్చాడు, అలాగే మన ఊపిరి ఆడుతుంది అనేది మనం ఎంత నమ్ముతామో, అదేవిధంగా ఆ ఊపిరి ఆగిపోకుండా మన జీవితాన్ని రన్ అవ్వాలి అంటే మరొక రూపంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆ దేవుడు ఎవరు అంటే డాక్టరు అండ్ నర్సు. డాక్టర్ గారు ఒకవేళ లేకపోయినా ఆ నర్సు, ఆ తల్లి ఎంతో సహనంతో, ఎంతో ఓర్పుతో, ఎంతో చాకచౌక్యంతో ప్రాణాలను కాపాడుతుంది. అలాంటి వాళ్ళు ఉండబట్టే మన దేశంలో ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయి. కాబట్టి మనమందరం శిరస వాస కర్మన వారిని ఎంతగానో గౌరవించాలి, ఎంతగానో అభిమానించాలి. డాక్టర్ చదివిన వాళ్ళకైనా ఓర్పు సహనం తగ్గచ్చేమో, కానీ నర్సుకు మాత్రం ఓర్పు సహనం చాలా ఎక్కువ ఉంటుంది. తల్లిగా ఆదరిస్తుంది, అక్కగా ప్రేమిస్తుంది, అదే మళ్ళీ ఒక దేవతగా గర్తిస్తుంది. అన్ని విధాలు చేసి మన ప్రాణాన్ని రక్షిస్తుంది. ఆ మహాతల్లికి మా జోహార్. నా ప్రాణం అనుకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతా. కూడా చూడండి, నిద్రపోతుంటే ఉన్నాక అక్క ఏంటండి అప్పుడే వచ్చేసారు? 2 రోజుల తర్వాత వస్తానన్నారు కదా. ఉంచండి, ఆ సినిమా నేను చూడాలి. ఏంది, ఎందుకు అలా ఉన్నాడు? వచ్చినప్పటి నుంచి మాట్లాడట్లేదు. ఏమైంది? పది నిమిషాలండి, భోజనం అయిపోద్ది. మీరు వస్తారని నాకు చెప్పలేదు కదా. 10 నిమిషాలు అయిపోద్ది, తిందురా. సరేనండి, రెస్ట్ తీసుకోండి.
ఏంటి ఎప్పుడు లేనిది బాడీ పెయిన్స్ ఇలా. హలో, వసంతమ్మ గారు ఎక్కడున్నారండి? బిజీగా ఉన్నారా, ఫ్రీగా ఉన్నారా? ఏం లేదమ్మా, కొద్ది 10 నిమిషాలు మీతో మాట్లాడచ్చా? ఏం లేదు, బయటికి పోయి వచ్చాను, హెడ్ ఎక్కువ ఉంది, బాడీ పెయిన్స్గా ఉందమ్మా. ఏం లేదు, మీరు కాస్త ఇంటి దాకా వచ్చి నా కరోనా అని డౌట్గా ఉందమ్మా, కాస్త టెస్ట్ చేయగలరా? స్మెల్ తెలియట్లేదు, నోరు రుచి తెలియట్లేదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా వచ్చేసారా మీరు? ఏం ఫోన్ చేశావు? నోటికి గుచ్చలేదు అంటున్నావు, వాసన రావడం లేదు అంటున్నావు. ఏం డబ్బులు చెకప్ చేపిద్దాం లేదు, ఏం భయపడు మాకు, నేనున్నాను, ఏం భయం లేదు, సరేనా? ధైర్యంగా ఉంది. ఏం లేదు సిస్టర్, వాళ్ళంతా నీరసంగా ఉంది, బాడీ పెయిన్స్గా ఉంది. విజయ సిస్టర్ వచ్చి నీళ్ళు తీసుకురా. ఎక్కడికి వెళ్ళిందో తను అసలు వాటర్ తీసుకుని చదవలేదు. వెంకీ విజయ్ అడిగిపోయింది. ఏడైపోయిందోనమ్మా? పాప అడిగిపోయింది, కనిపించడం లేదు. అమ్మమ్మ ఊరికి పోయిందమ్మా. బాగా చదువుకుంటుందా? ఎప్పుడు వస్తుంది? వస్తుందమ్మా 10 రోజులలో. అమ్మా బాగున్నారా? భోంచేశారా? సరే ఉండండి, టీ పెట్టుకొస్తాను. ఏం వద్దమ్మా, ఇప్పుడే తాగేసి వచ్చాను. ఏం డల్లుగా ఉన్నాడు. ఏం చేద్దామ్మా, చెప్పిన మాట విన్నప్పుడు మనం ఏం చేస్తాము? మన మాటకి విలువైనప్పుడు మనం ఏం చేయలేం. ఏం కాదులే, మా తమ్ముడికి నేను ఉన్నాను. నువ్వంట మీ తమ్ముడు అంట. అమ్మా చెక్ చేస్తావా? చేద్దాం. వెంకీ విజయ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిందా? సరే. నాకు తెలుసమ్మా, స్మెల్ రానప్పుడే నాకు వచ్చిందని నాకు తెలుసు. పాజిటివ్ ఎట్టా వస్తుందని. కానీ లే, రెడీ అవ్వబో, మహాన్ బావుడు అయ్యా నువ్వా. అయిపోయి ఏందిరా నాయనా ఈ కర్మ. సరే రండి విజయ, పోదాము. ఏంటి కరోనా ఇలా వచ్చేసింది? చచ్చిపోతానేం భయంగా ఉంది. మళ్ళీ చనిపోతే నా భార్య బిడ్డలు రోడ్డు పడతారేమో, చేసిన పిల్లలు ఇంటిపైకి వచ్చి పడతారేమో భయంగా ఉంది. దేవుడా, కరోనా నుంచి కాపాడవా. నా పాప పరిస్థితి ఏంటి?
తన భవిష్యత్తు కోసం బతుకుతున్న నాకు చాలా బాధగా ఉంది. ట్యాబ్లెట్ వేసుకున్నావా, తిన్నావా? కూరగాయలు ఎక్కువ రేట్లు ఉన్నాయి. టమోటాలు 40 రూపాయలు అంట. సరే, ఇంకేమైనా కావాలంటే చెప్పు, ఫోన్పే చేస్తాను. అమ్మా, ఏంది నాయనా? అమ్మా, మే విజయ ఏంది? ఏంది నొప్పులా? విజయ ఇట్రా. విజయ, పోయి షర్ట్ తీసుకురావా. షర్ట్ కూడా తెచ్చుకోలేవా? అంత బిజినెస్ వర్క్ ఏం చేస్తున్నావయ్యా నువ్వా? నీ కాస్టింగాలు ఎప్పుడు చేస్తావు? మనిషికి మనసే అంత లేకుండా చేస్తున్నావు. ఈ కొంప కింద శని పట్టింది, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఎవరో ఒకరు సచ్చేదాకా ఇంతే నువ్వు. ఇప్పుడు ఏమైందని నా మీద ఇప్పుడు చేస్తున్నావు? నాకు తెలుసా నేను బయటికి పోయి కరోనా తీసుకొస్తాననే. మీరు బాగుండాలనే కదా నేను బయటికి పోయి కష్టపడేది. అందరం ఇంట్లో ఉంటే పూట గడిచేది ఎలాగా? సర్లే, నేనే చేస్తాను, నువ్వే లక్షణంగా ఉండు. ఎందుకు బాధపడుతున్నావు? నాదేలే తప్పు, బాధపడబాక. పోనీలే విజయ, నేనే పోతాను, నువ్వే హ్యాపీగా ఉండు. అలా అనొద్దు, మన మంచి కోసం ఇక్కడ చెప్తున్నాను. బాధపడమా. విజయ, ఎందుకంత కోపడతావు? నువ్వు అలిగావా నేను అలిగితే ఆ బంధం నిలబడదు. ఆ బంధం నిలబడాలంటే బుజ్జగించాలి, బతిమాడాలి, బాధను భరించాలి. అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలబడుతుంది. అది కాదండి, మీకు ఏదైనా అయిపోతే మేము ఏమైపోవాలా? మనకంటూ ఒక బిడ్డ ఉంది,
సో ఆ బిడ్డ కోసం అయితే బ్రతుకుతున్నాం. నేను చెప్పిన మాట వినకపోతే ఎలా అండి మీరు? విజయ, మీరున్నది నా కోసమే, నేనున్నది మీకోసం, మన ఇద్దరు ఉన్నది మన బిడ్డ కోసం. నేను కష్టపడేది మన కోసమే కదా. చూడు విజయ, మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి తన యజమానిగా ఉండాలనుకుంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి తను రాణిగా ఉండాలనుకుంటుంది. నువ్వు నాకు యజమానిగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు నాకు రాణిగా ఉండాలనుకుంటున్నావా? మిమ్మల్ని రాజులా చూడాలనుకుంటున్నా. ఆనందభోగం ఆజీవకాలం ఆశానుబంధం కాలానుకాలం దైవానుకూలం కామ్యార్థ సిద్ధిం కామయే. హృదయాన్ని తాకే నీ உதா கலர் ரிப்பன் உனக்கு யாரு அப்பன்? ஊதா கலர் ரிப்பன் உனக்கு யாரு அப்பன்? ஊதா கலர் ரிப்பன் உனக்கு யாரு அப்பன்? నీలో పరిమళం అమ్మా, ఇప్పుడే రావడం, బాగున్నారా? కూర్చోండి అమ్మా. ఇందామా మెడిసిన్ తెచ్చాను. ఏమ్మా ఎట్టున్నావు? బాగున్నానమ్మా. నాకు కూడా కొంచెం ఫీవర్గా ఉంది, గొంతు నొప్పి, వాళ్ళంతా నొప్పులమ్మా. ఏం కాదులే విజయ, టాబ్లెట్ తెచ్చాను, ఇద్దరు వాడుకోండి. సరేనమ్మా. గొంతు నొప్పి తగ్గట్లేదమ్మా, మంటగా ఉంటుంది. ఏ తిన్నా కూడా నొప్పిగా ఏదో మింగుడు పడట్లేదమ్మా. ఎంతో మేలు విజయ, బిడ్డను కూడా సమయానికి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించి మంచి మేలు చేసావు. లేకపోతే బిడ్డ పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉండేది. చాలా మంచి పని చేసావు. నిజమేనమ్మా, మేము ఇద్దరం బ్రతికేది బిడ్డ కోసమే కదా, ఏది చేసినా బిడ్డ కోసమే కదా. చెప్పిన మాట వినడం ఆ మహానుభావుడు. యాడికి తిరగొద్దు, మాస్క్ వేసుకుంటే వేసుకోడు, తిరగతా ఉంటాడు. ఏదైనా జరిగితే ఎవరు? నేనే తట్టుకోలేకపోతున్నాను మా నొప్పులు. చిన్న బిడ్డకు వస్తే ఎలా మా? చెప్తే వినడమ్మా మీ తమ్ముడా? ఇదే జాగ్రత్త, ఇదే మాస్క్ అప్పుడు వేసుకోగానుంటే ఇంత బాధపడే వాళ్ళం కాదు కదా. ఇదేం చేస్తుందో, ఎలా ఉందో, తిందో లేదో, అటు ఇటు వచ్చమ్మా, ఇటు ఇటు వచ్చమ్మా అంటే అన్నీ పట్టించుకోడు ఈ మహానుభావుడు. అన్నీ పట్టించుకోకుండా ఇంకెందుకు ఇలా ఉంటాడు? మాటే విన్నాడు అసలు. ఏం కాదు, భయపడబాకండి. ఇంకనైనా జాగ్రత్తగా ఉండండి, మంచి ఆహారం తీసుకోండి. ఎంత డబ్బైనా పెట్టుకుంటాను, ఏం భయపడబాకండి. ఏమ్మా, నేను ఒక నర్సుగా చెప్పడం వల్ల ఏమింకి నేను తోడుపుట్టిన దానిలాగా నేను చెప్తున్నాను. నేనున్నాను, ఏం భయపడబాకండి. అక్క, మా కరోనా వచ్చిందని తెలుసు నా అనుకున్న వాళ్ళు, నా రక్త సంబంధికులు, నా స్నేహితులు ఎవరు కూడా కనీసం ఫోన్ కూడా చేయలేక. అలాంటిది మీకు మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా, రక్త సంబంధం లేకపోయినా, ఒక పేగు బంధం కాకపోయినా, మా కోసం ఎలాంటి వేళలోనైనా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్నారు. మీ రుణం మేమేమిచ్చి తీర్చుకోగలం అక్క. మీకు జీవితాంతం రుణపడి ఉంటానక్క. నా తోడబుట్టినాడు అనుకున్నాను నేను. దానికోసం ఇంత దూరం పోరాడాను. నేనున్నాను మీకు. మీకు ఈ కరోనా కాదు, ఏది వచ్చినా నేను మీకు అండగా ఉంటాను. నేను చూసుకుంటాను. బాధపడుతున్నాను.
మన బంధం దేవుడిచ్చిన వరం ఎప్పటికీ పోదు. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం అక్క? నేనేం అడిగినా ఇస్తారా? అయితే 1 లక్ష రూపాయలు ఇచ్చి. విజయ, అక్క వచ్చి శాంపుల్ తీసుకెళ్ళింది కదా, రేపు తీసుకొస్తుందేమో. పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో చాలా భయంగా ఉంది విజయ. ఏం కాదులే, పడుకోండి. సరే విజయ. ఇప్పుడు తెల్లారిపోయిందా? అక్కొస్తానంది, ఏం చెప్తుందో ఏమో. వెంకీ, అక్క ఇప్పుడే అనుకున్నాను అక్క మీ గురించి. నూరేళ్ళక్క నీక. నెగిటివ్ వచ్చింది. వావ్, సూపర్ అక్క. దేవుడు ఉన్నాడు, మనం చేసిన మేలే మనకు తిరిగి ఇస్తాడు. విజయాన్ని పిలువు, చెప్తాను. విజయ, 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 విజయ. గలతల గల ఎదలో ఎలుతురు యాడిదిరా, ఎలుగుకి కూలిపోని సీకటింట్లో ఉన్నారా, నా గొడుని ముందర సెబుతూ ఏడాలనుంటాది నాకు గాని, దుఃఖాలు తగ్గుండిపోతాయిరా నువ్వుండగా. నువ్వే నా ప్రాణం అనుకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నీ ముఖం కూడా చూడండి. తెరవని తలుపులతో మిగిలిన నువ్వు చేయకపోతున్నా అక్క, తను నిద్రపోతున్నట్టే ఉందక్క. అక్క, మరిసిన దారి నిద్రపోతున్నట్టే ఉందక్క. శివరికి గురుతులతో నలిగిన దానిని వసే, నా వల్ల కావట్లేదే. ఈ వ్యక్తి ఇక్కడ ఉండలేడే. ఏడాలనుంటాది నాకు గాని, దుఃఖాలు తగ్గుండిపోతాయిరా నువ్వు ఉండగా. ఇది కరెక్ట్ కాదు విజయ. నువ్వు నా ప్రక్కన ఉంటే ఎన్ని వేల అడుగులను నీతో పాటు వేస్తాను. నువ్వు లేకపోతే నేను ఒక్కడు కూడా ముందుకు వేయలేనే. నువ్వు లేవనే మాట నేను కలలో కూడా భరించలేనే. నీతోనే బ్రతుకు, నీతోనే చావు అనుకున్నాను. నువ్వు లేకపోతే నేను ఉండలేను విజయ, నేను ఉండలేను విజయ, నేను లేకపోతే నువ్వు ఉండగలవా? నువ్వు నా ప్రాణం, అంత ఈజీగా వదులుకుంటానా?
ఏమండి 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 ఏందీనా ఏమైంది? ఏమండి ఏమండి ఓ షెట్, కళ ఇదే. దేవుడా, చచ్చిపోయాను కదా నిన్న. ఏమలా లేశారు? ఏ లేదులే, చూసేవాళ్ళకి తెలుసు. అక్క ఏందక్క శుభవార్త? ఏమ్మా ఏదో శుభవార్త అన్నారు? నెగిటివ్ వచ్చిందే. దీనికి ఎంత రాద్ధాంతం చేసేవే. మీ మంచి కోసమే కదా. సర్లే, అందుకని పిల్లల మాట వినాలి. చెరగని చైత్రముల నవ్వులు పూసింది ఆనందం. జీవన మాధురిగా మమతలు చిలికెను మనసను మధువనం. హలో హలో అమ్మ, ఎలా ఉన్నారు? మళ్ళీ మాకు కనిపించలేదే, ఫోన్ కూడా చేయలేదు కదమ్మా. నేను మీ దగ్గరికి వద్దాం అనుకునే ముందే మా అమ్మ నన్ను ఊరికి తీసుకెళ్ళిపోయారమ్మా. అవునమ్మా, నేనేం చెప్పనమ్మా, చిన్న పొరపాటు చేశాను. ఏందమ్మా మీరు అనేది? మీరు మంచివారు, మీరు ఎందుకు పొరపాటు చేస్తారు? అవును, పొరపాటే. మీ ప్రాణాలు కాపాడే ఆలోచనలో నేను మాస్క్ శానిటైజరు వాడడం మర్చిపోయాను. పొరపాటే చేశాను. నా కరోనా పాజిటివ్ వచ్చిందమ్మా. మాకెన్నో జాగ్రత్తలు చెప్పి మీరేందమ్మా ఇలా చేశారు? ఇప్పటి వరకు చూశారు కదా, ఆ నర్సు ఎంత సేవ చేసింది, వాళ్ళని ఎలా కాపాడింది అనేది. కానీ తను కూడా చిన్న మిస్టేక్ చేయడం వల్ల తను ఎంత అనారోగ్యానికి గురైందో మీరు గమనించండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఎవరినైనా కాపాడాలి అని అనుకుంటే శానిటైజరు, మాస్క్ తప్పకుండా యూజ్ చేయండి. దానివల్ల మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు, అలాగే ఇతరులను కూడా సేవ్ చేయొచ్చు. మీరందరూ దీన్ని శిరసా వాస కర్మన పాటిస్తారని ఆశిస్తూ మీ శ్రీవాణి. లోకాన అమ్మలంతా అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే వరముగా పంచినావు. చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు.
చేసుకున్నావు ఎన్ని మరు జన్మలు నాకెదురు పడిన గాని నీ ఒడి పాప